హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో హల్చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాజిటివ్ రావడంతో లావణ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. లావణ్య కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మల్కాపూర్ మండలం మల్లేపల్లి దగ్గర బైక్ పై వెళుతున్న వ్యక్తిని కారుతో ఢీకొంది లావణ్య. ఆ తర్వాత ఆగకుండా వెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామస్తులతో లావణ్య వాగ్వివాదానికి దిగింది. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలికి వెళ్లారు పోలీసులు. పోలీసులతోనూ వాగ్వాదానికి దిగింది లావణ్య. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. నోరు మూసుకో ఎవరినైతే కుక్కలే కొరికి మనిషి ఆడదాని తగ్గింది కుక్కలే కొడుతున్నది ఆడిది కోర్టు పెట్టాను మాట్లాడు ఏమంటారు ఎంతమంది గుర్తావు. హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో హల్చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాజిటివ్ రావడంతో లావణ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. లావణ్య కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మల్కాపూర్ మండలం మల్లేపల్లి దగ్గర బైక్ పై వెళుతున్న వ్యక్తిని కారుతో ఢీకొంది లావణ్య. ఆ తర్వాత ఆగకుండా వెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామస్తులతో లావణ్య వాగ్వాదానికి దిగింది. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలికి వెళ్లారు పోలీసులు. పోలీసులతోనూ వాగ్వాదానికి దిగింది లావణ్య. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో హల్చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాజిటివ్ రావడంతో లావణ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు స్పాట్ లో ఏం జరిగింది? లావణ్యకు గ్రామస్తులకు మధ్య ఎందుకు వాగ్వివాదం చోటు చేసుకుంది? దేవి, సాయంత్రం సమయంలో కొండాపూర్ నుంచి మల్లెపల్లి వైపు వస్తున్నటువంటి ఎరుపు కలర్ కారులో లావణ్య వస్తుంది. అయితే మల్లెపల్లి వద్ద లావణ్య వస్తున్నటువంటి కారు ఓ బైకిస్ట్ ను ఢీకొట్టింది. ఢీకొట్టినటువంటి క్రమంలో ఆ బైకిస్ట్ కింద పడిపోయాడు. వెంటనే ఆ కారు అట్నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా, ఆపకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయగా కారును గ్రామస్తులు అడ్డుకోవడంతో కారులో నుంచి బయటికి లావణ్య వచ్చింది. అప్పటి వరకు కూడా ఆమె ఒక సినీ యాక్టర్ అనే విషయం ఎవరికి తెలియదు. అయితే అప్పటికే కారులో పక్కన లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. ఆ మరో వ్యక్తి ఈమె ఇద్దరు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉండడంతో వారంతా కూడా చిన్నగా ఎవరికి ఆ బైక్ నుంచి పడ్డటువంటి వ్యక్తికి కూడా గాయాలు కాకపోవడంతో సారీ చెప్పాలని చెప్పి గ్రామస్తులు చెప్పారు. దీంతో దీన్ని నిరాకరించినటువంటి లావణ్య, నేను సారీ చెప్పాలా, మీకు మీరెంత, మీకు అత్యంత అంటూ కూడా ఆమె వారితో వాగ్వాదానికి దిగింది. దీంతో గ్రామస్తులంతా కూడా గ్రామస్తులతో వాగ్వాదానికి దిగినటువంటి లావణ్య ఇటు గ్రామస్తులు ఎంత నచ్చ చెప్పినా కూడా వినలేదు. దీంతో వారు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుసుకొని గ్రామస్తులు పోలీసులకు. థ్యాంక్ యూ శ్రీనివాస్. కోర్టు పెట్టాను మాట్లాడు ఏమంటారు ఎంతమంది గుర్తావు. నా ఊరిది నా ఊరిది ఈ ఇల్లు మాది ఏం కథ కొడుతున్నావు. ఎవరు దేవుడు మా దక్కింది, దేవుడు మా దక్కింది.